ధనస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. సప్తమంలో గురువు అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తున్నారు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి గురుడు 7th హౌస్లోకి రావడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుందండి. మీ కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రొఫైల్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది అని చెప్పొచ్చు. ధన ఆదాయము అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 3వ స్థానంలో రాహు కూడా అనుకూలిస్తున్నారు. కృషికి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా పనిచేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ అన్ని డిసెంబర్ మాసం నుంచి కనబడతాయి. 12వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ, ఈ ఆర్టిస్టిక్ టాలెంట్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అనేటువంటివి బాగుంటాయి. విదేశీ యోగాలు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం ఉంటుంది. నూతన వస్త్ర యోగం కానీ, నూతన వస్తు యోగం కానీ, నూతన ఆభరణ యోగాలు కానీ ఈ మాసంలో కనబడుతున్నాయని చెప్పొచ్చండి. అయితే లగ్నంలో కుజగ్రహ సంచారము ఆవేశాన్ని పక్కన పెట్టి, కోపాన్ని పక్కన పెట్టి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి పని చేయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కానీ సామాన్యంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. 12 లగ్న స్థానాల్లో రవి అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో బుధుడు బాగాలేదండి. వ్యాపారస్తులు మరింత చాకచక్యంగా తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా బాగా కష్టపడాలి. 4వ స్థానంలో శని అనేటువంటి ఆయన అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తూ ఉన్నారు. ఇందాక చెప్పిన విధంగా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి, బద్ధకాన్ని పక్కన పెట్టండి. ఏ రోజు పని ఆ రోజు చేయగలిగితే తప్పకుండా విజయాలు చూస్తారు. మీ అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భాగ్యంలో కేతుగ్రహ సంచారం ఆర్థిక ఇబ్బందులను సూచన చేస్తూ ఉంటుంది. ఎవరిని నమ్మి డబ్బులు బయటకు ఇవ్వడం కానీ, వృధా ఖర్చులు చేయడం కానీ, వృధా ప్రయాణాలు చేయడం కానీ చేయవద్దు. ముఖ్యంగా చెప్పాలి అంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం పెరగడమే అఖండమైన రాజయోగం. మిగతా ఏ గ్రహాలు బాగాలేకపోయినా పర్వాలా, గురుబలం బాగుంది. బలంగా ప్రయత్నం చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి. అద్భుతమైన శుభ ఫలితాలు డిసెంబర్ మాసంలో తప్పకుండా చూస్తారు.